అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు శ్రీను సోషల్ గనైన్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఒక మంచి టాపిక్‌తో మీ ముందుకు వచ్చా. లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. చాలా మంది వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. దయచేసి లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఇంకా మంచి మంచి క్రికెట్ అప్డేట్స్‌తో మీ ముందుకైతే వస్తాయి. లైక్ చేయకుండా టాపిక్‌లకైతే వెళ్ళిపోదాం. మాజీ ఇండియన్ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ అయితే గౌతమ్ గంభీర్ ఇండియన్ సెలెక్టర్స్ టోటల్ బీసీసీఐ మీద ఫైర్ అయితే అయ్యాడు. నిన్న సాయంకాలం నుంచి రోహిత్ శర్మ రిటైర్మెంట్ గురించి సోషల్ మీడియాలో చాలా అంటే చాలా పెద్ద డిస్కషన్ అయితే జరుగుతోంది. దీని గురించి అసలు ఎక్కడ చూసినా రోహిత్ శర్మ గురించి మాట్లాడుకుంటున్నారు. అవునా కదా? ఇలా కోట్లాది మంది మనసుల్ని బాధ పెట్టడం కరెక్ట్ కాదు. అంటే బీసీసీఐ చాలా అంటే చాలా పెద్ద తప్పు చేస్తోంది. ఒక లెజెండరీ క్రికెటర్‌ని ఇండియన్ టీమ్ కోసం ఎంత చేశాడు రోహిత్ శర్మ. అవునా కదా? ఒక లెజెండరీ క్రికెటర్. ఒక మామూలు క్రికెటర్ కాదు రోహిత్ శర్మ. అవునా కదా? ఒక నార్మల్ క్రికెటర్ ఏమైనా అయ్యుండుంటే ఇలా తీసి ఇలా పక్కన పెట్టొచ్చు. కానీ రోహిత్ శర్మ ఒక లెజెండరీ క్రికెటర్. ఇండియన్ టీమ్‌కి చాలా అంటే చాలా చేశాడు. ఇలాంటి రోహిత్ శర్మని ఒక లెజెండరీ క్రికెటర్‌ని ఒక కొత్త ప్లేయర్ కోసం పక్కన పెట్టడం ఎంతవరకు కరెక్టు? ఎంతో చేసిన రోహిత్ శర్మని కనీసం మర్యాద ఇవ్వకుండా వివాదాలు తర్వాత అవమానాల మధ్య ప్రెషర్ పెట్టి రిటైర్మెంట్ ఇప్పించడం ఎంతవరకు కరెక్టు? ప్రతి ప్లేయరు నిజంగా ఇలా చేస్తే ఏ ప్లేయర్ కూడా బెస్ట్ పెర్ఫార్మన్స్ అయితే ఇవ్వలేడు. ప్రతి ప్లేయర్ ఆలోచిస్తాడు. మనం ఎంత చేసినా ఇండియన్ టీమ్‌కి ఇంతేనేమో, రోహిత్ శర్మ తర పీకి పారేస్తారేమో, థూ! అని ప్రతి ప్లేయరు ఆలోచిస్తాడు. మీరేమన్నా రోహిత్ శర్మనేమన్నా పక్కన పెట్టాలి అని అనుకుంటే మీరు ముందుగానే చెప్పాల్సింది. 2025 చాంపియన్స్ ట్రోఫీ యూఏఈలో జరిగినప్పుడు ఇండియన్ టీమ్ చాంపియన్స్ అయితే అయింది. రోహిత్ శర్మ కెప్టెన్సీలో ఫైనల్ మ్యాచ్‌లో అద్దరగొట్టాడు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ అయితే గెలుచుకున్నాడు. చాంపియన్స్ అయిన తర్వాత అప్పుడే చెప్పాల్సింది. రోహిత్ శర్మ, నువ్వు ఇంతకాలమే ఆడతావు. ఇంతకాలం తర్వాత నువ్వైతే రిటైర్మెంట్ అయితే ఇవ్వాలి. నీ ప్లేస్‌లో ఇంకో ప్లేయర్ అయితే వస్తాడు అని అయితే ముందుగానే చెప్పాల్సింది. అంటే ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ ఫస్ట్ తర్వాత సెకండ్ ఓడీఐస్‌లో 2 మ్యాచ్‌ల్లో కలిపి 37 రన్స్ మాత్రమే కొడతాడు. ఈ పెర్ఫార్మన్స్ చూసి మీరు రోహిత్ శర్మని పక్కన పెట్టేస్తే, అంటే ఇక థర్డ్ ఓడిఐ ఉంది. నువ్వు ఇదే నీ ఫైనల్ మ్యాచ్. మీ తల్లిదండ్రులను పిలుచుకో. నీ ప్లేస్‌లో ఇక యశస్వి జైస్వాల్ కొత్త ప్లేయర్ అయితే వస్తాడు. ఇదే నీ చివరి మ్యాచ్ అని చెప్తే ఎలా ఉంటుంది? ఒక లెజెండరీ క్రికెటర్‌కి ఇచ్చే రెస్పెక్ట్ ఇదేనా? ఒక లెజెండరీ క్రికెటర్ ఎంత చేశాడు ఇండియన్ టీమ్‌కి రోహిత్ శర్మ. టీ20 వరల్డ్ కప్ గెలిపించాడు. చాంపియన్స్ ట్రోఫీ తెప్పించాడు. దాని తర్వాత ఆస్ట్రేలియా టూర్‌లో సెంచరీ కొట్టాడు. ఇండియాలో సౌత్ ఆఫ్రికా మీద 2 హాఫ్ సెంచరీలు కొట్టాడు. ఇంగ్లాండ్‌లో 2019 వరల్డ్ కప్‌లో 5 సెంచరీలు అయితే కొట్టాడు. ఇంగ్లాండ్‌లో ఇక చెప్పుకుంటూ పోతే లెక్కలేని రికార్డ్స్ అయితే రోహిత్ శర్మ పేరిట చాలా అంటే చాలా ఉన్నాయి. ఇలాంటి రోహిత్ శర్మని ఎంత ఈజీగా పక్కన పెట్టడం ఏంటి? రోహిత్ శర్మని మానసికంగా మీరు దెబ్బ కొడుతున్నారు. ఇదైతే కరెక్ట్ అయితే కాదు అనైతే రవిచంద్రన్ అశ్విన్ అయితే చాలా అంటే చాలా ఫైర్ అయితే అయ్యాడు. అది కాకుండా 2027 వరల్డ్ కప్ ఇంకెన్నాళ్ళుంది? ఒక సంవత్సరం అయితే టైం అయితే ఉంది. ఒక సంవత్సరం ముందు ఒక సీరీస్ మధ్యలో ఇలా ప్రెషర్ పెట్టి రిటైర్మెంట్ ఇప్పించడం ఎంతవరకు కరెక్టు అనైతే రవిచంద్రన్ అశ్విన్ అయితే చాలా అంటే చాలా ఫైర్ అయితే అయ్యాడు. నిజంగా ఈ రవిచంద్రన్ అశ్విన్ మాటలు చూసి నాకైతే అసలు అసలు 100% కాదు, 200% రవిచంద్రన్ అశ్విన్ చెప్పింది 100% కరెక్టు. ఇలాంటి లెజెండరీ క్రికెటర్స్‌కి ఇలా ప్రెషర్ పెట్టి ఇంత త్వరగా రిటైర్మెంట్ అయితే ఇప్పించకూడదు. ఒక ప్లేయర్ కోసం అనైతే అనిపించింది. అంటే ఇప్పుడు యశస్వి జైస్వాల్ సూపర్బ్ ప్లేయర్. టీమిండియాకి కావాల్సిన ఫ్యూచర్ బ్యాటర్ అనే చెప్పొచ్చు. నెక్స్ట్ లెవెల్ ప్లేయర్ అనే చెప్పొచ్చు. కన్సిస్టెంటీ మెయింటైన్ చేస్తున్న బ్యాటర్ అనే చెప్పొచ్చు. అవునా కదా? అంటే ఆ ప్లేయర్‌కి ఛాన్స్ ఇచ్చే టైంలో ఒక లెజెండరీ క్రికెటర్‌ని అవమానించకూడదనైతే రవిచంద్రన్ అశ్విన్ అయితే ఫైర్ అయితే అయ్యాడు. అవునా కదా? దేని గురించి మీరేమనుకుంటారో కామెంట్ అయితే చేయండి. నా ఎక్స్‌ప్లనేషన్ ఇస్తే సబ్స్క్రైబ్ కూడా చేయండి. లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. బై బై.